రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు అత్యధిక సీట్లు వస్తాయన్నారు కాంగ్రెస్ నేతలు. అవినీతి అక్రమాలకు పాల్పడి కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఈఓ వికాస్ రాజుకు ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ రద్దు చేసుకుంటారా అని హరీష్ రావును ప్రశ్నించారు నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా ఐలాపూర్ మండల బూత్ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి. రైతులకు రుణమాఫీ చేయని బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. పంట రుణాలుగా మాఫీ చేయగలిగితే నీ పార్టీ రద్దు చేసుకుంటావా? ఎందుకు స్పందిస్తలేడు? కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఏదైతుందో రైతాంగం సంబంధించి పేర్కొన్న అంశాలన్నీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని పదవులే తనను వెతుక్కుంటూ వస్తాయన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రామన్నపేటలో చామల కిరణ్ తరపున ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు పోవడం ఖాయమని తాను ఎప్పుడో చెప్పారన్నారు. బిడ్డ జైలుకు పోయినా కేసీఆర్ కు బుద్ధి రావట్లేదని విమర్శించారు రాజగోపాల్ రెడ్డి. కేటీఆర్ నిన్నమన్న ఇక్కడ ఉంటే జైలు వేస్తుంటారు కానీ అమెరికా పోతాడు. కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లో ఉన్నా నన్ను వెంబడిస్తాడు, నిద్రపోనిస్తట్లేరు. ఎక్కడ పారిపోతాడు? దుబాయ్కి గిట్ల పారిపోతాడు కేసీఆర్. నిన్నమన్న పొట్టి జగదీశ్వర రెడ్డి మళ్ళీ ఆయన చేసుకొని నిలుతుడు. ఈ బక్కాయన ఈ పొట్టాయన ఈ కాంగ్రెస్ జెండా గాలి కొట్టుకపోతారు ఇద్దరు. తెలంగాణ ఇచ్చిన పార్టీ, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ఈ పేదలకు అండగా ఉండే పార్టీ, ఇది పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అవునా కదా? కాంగ్రెస్ లో చేరుతామని బీఆర్ఎస్ లీడర్లు లెటర్లు పట్టుకుని తిరుగుతున్నారన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకోవాలని ఏఐసీసీ ఆదేశించిందన్నారు. గాంధీ భవన్ లో జగ్గారెడ్డి, కోదండరెడ్డి సమక్షంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మానవతారాయ్, ఈర్ల కొమరయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ లో చేరారు. మాకు అవకాశం ఇవ్వండి అని ఎవరైతే ముందుకు వస్తున్నారో అంటే వాళ్ళందరినీ జాయినింగ్ చేసుకోవాలని ఏఐసీసీ ఢిల్లీ నుంచి తెలంగాణ గాంధీ భవన్కి వచ్చిన ఆదేశాలు. ఇదే కాకుండా బీఆర్ఎస్ నుంచి కూడా నాయకులు ఎవరు వచ్చినా సరే ఇమ్మీడియట్లీ వాళ్ళను ఆహ్వానించండి అనే మాట కూడా ఆదేశాలు ఏఐసీసీ నుంచి ఉన్నాయి. ఎక్కడ కూడా కండిషనల్తో ఎలాంటి జాయినింగ్స్ ఉండవు. ఇది ఏఐసీసీ ఇచ్చిన డైరెక్షన్. కేసీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు టచ్ లో లేరన్నారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. బీఆర్ఎస్ వాళ్లను కంట్రోల్ చేసేందుకే కేసీఆర్ అలా మాట్లాడుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్ కు సవాల్ విసిరే స్థాయి హరీష్ రావుకు లేదన్నారు. తెలంగాణను 10 ఏళ్లు ఆగం చేసి ఇప్పుడు 4 నెలలు ఆగటం లేరని మండిపడ్డారు రామ్మోహన్. వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఈ విధంగా బట్టగలిసి మీదేసే కార్యక్రమం చేస్తే ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళకు ఎంపీ టికెట్లు ఇస్తే వద్దురా మొర్రు అని చెప్పి నీ పార్టీ ఫోన్ ట్యాపింగ్ లో, కుంభకోణాల్లో, అవినీతిలో, కుటుంబ పాలనలో కలుషితమైపోయింది. నాయన మీ పార్టీలో మేము నిలవడము అని చెప్పి ఆ యొక్క బీఫామ్ ను ముఖం మీద కొట్టొచ్చి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నారంటే స్పష్టంగా ఉంది ఎవరు ఏ పార్టీలో చేరుతున్నారు, ఎవరు ఎలా అన్నది. సీఈఓ వికాస్ రాజ్ను కలిశారు పీసీసీ నేతలు. ప్రధాని నరేంద్ర మోదీపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీ ఇటీవల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫైర్ అయ్యారు. నిరుద్యోగులు ఉద్యోగుల పక్షాన గొంతుకై పనిచేస్తారన్నారు వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. తన గొంతు మండలిలో వినిపించాలని సీఎం రేవంత్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారని చెప్పారు. 2 సార్లు ఓడిపోయిన సానుభూతి పనిచేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు మల్లన్న. పట్టభద్రులకు వాళ్ళకున్నటువంటి సమస్యలు కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కానీ, లేకపోతే నిరుద్యోగుల విషయంలో కానీ అన్ని విషయాల్లో ఒక పూర్తి అవగాహనతోటి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాను. ఆ విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు పొద్దున నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మళ్ళా నువ్వు మండలిలో మాట్లాడాల్సింది చాలా ఉంది, నువ్వు అనుకుంటున్నటువంటి ప్రజల గొంతుక కావాలి నువ్వు అని చెప్పి ఆయన ఆకాంక్షించడం జరిగింది. సో నేను ప్రజలకు 100కు 100% వాళ్ళ కష్టాలు నా కష్టాలుగా, వాళ్ళ పట్టభద్రుల సమస్యలు నా సమస్యగా భావిస్తూ చట్టసభలో వాళ్ళ గలమై ప్రశ్నిస్తా అని చెప్పి తెలియజేస్తాను. కాంగ్రెస్ నేతలను కలిశారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఆ తర్వాత వారితో కాసేపు సమావేశమయ్యారు. ఎన్నికల టైంలో బస్వరాజ్ సారయ్య కాంగ్రెస్ నేతలను కలవడం బీఆర్ఎస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.